ఇక హడ్కో రుణంతో పాటు అంతకుముందు మనకు తెలిసిందే ప్రపంచ బ్యాంకు, ఒకవైపున ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఈ రెండు బ్యాంకులు కూడా కలిపి 15,000 కోట్లకు పైగా రుణాన్ని ఇవ్వడానికి ఇప్పటికే అంగీకరించాయి. ఒకవైపున ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు 6,800 కోట్ల రుణాన్ని ఇవ్వబోతా ఉంది. దానికి సంబంధించి ఎంఓయూ కూడా జరిగింది. మరొక వైపున ప్రపంచ బ్యాంక్, ఈ రెండు బ్యాంకులు కలిపి విడతల వారీగా 15,000 కోట్లకు పైగా రుణాన్ని మంజూరు చేయబోతున్నాయి. తాజాగా హడ్కోకి సంబంధించి 11,000 కోట్లు రుణాన్ని ఇచ్చేందుకు అంగీకారం తెలిపింది. అలాగే నిన్ననే దీనికి సంబంధించి మంజూరు పత్రాలను కూడా జారీ చేశారు. ఇక రాజధాని నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే ప్లాన్ సిద్ధమైపోయింది. పూర్తి స్థాయిలో ఏ రకంగా ఉండబోతుందనే దానికి సంబంధించి మంత్రి చాలా సందర్భాల్లో ఇప్పటికే వివరిస్తూ వచ్చారు. పనులు చకచక జరిగేందుకు ఇప్పటికే టెండర్లను పిలుస్తున్నారు. వరుసగా అన్నిటికి సంబంధించి నిర్మాణాలకు సంబంధించి కూడా ముందుకు వెళ్తూ ఉంది. ఇదొక విషయం. ఇక గత 5 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏ రకంగా రాజధాని మీద విషం జిమ్మారో అందరికీ తెలిసింది. ఎందుకంటే గత 5 ఏళ్లుగా 3 రాజధానుల పేరుతోని 3 ప్రాంతాల మధ్య కూడా విద్వేషాన్ని రెచ్చగొట్టే రకంగా వైసీపీ వ్యవహరించింది. అప్పటి ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి కూడా అదే రకంగా 3 ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే రకంగా వ్యవహరించారు. మరి 3 రాజధానుల పేరుతోని ముందుకు వెళ్తున్నామంటే చెప్పారు, కానీ ఏ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయలేదు. అభివృద్ధి శూన్యం అనేది అందరికీ తెలిసిందే. చెయ్యకపోగా ఆ రోజున కూడా అమరావతి రాజధానికి సంబంధించి ఏ రకంగా విషం జిమ్మారు, ఏ రకంగా రాతలు రాశారు వారి సొంత పత్రికలు అనేది అందరికీ తెలిసిందే. అలాగే అమరావతిలో ఉద్యమం చేస్తున్న వారి మీద కూడా